సార్ ఇప్పుడు రిలీజ్ అయిన 'ఓబామా అయ్యో రామా' సినిమా ఉంది కదా సార్. దానిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్‌గా యాంకర్‌గా ఉదయ్ భాను గారు చేశారు. అయితే దానికి గెస్ట్‌గా డైరెక్టర్ విజయ్ కనగరాజు వచ్చారు. విజయ్ కనగరాజు ఏమన్నారని అంటే, ఉదయ్ భాను ఇది చాలా రోజుల గ్యాప్ తర్వాత యాంకరింగ్ చేస్తుంది అని అన్నారు. అప్పుడు ఉదయ్ భాను గారు ఏం రిప్లై ఇచ్చారని అంటే, ఇదొక్కటే చేస్తున్నాను ఇప్పుడు, ఫ్యూచర్‌లో చేస్తానో లేదో తెలీదు. ఈ యాంకరింగ్ ఫీల్డ్‌లో కూడా సిండికేట్లు స్టార్ట్ అయినాయి. సుహాస్ మా బంగారం కాబట్టి నేను ఇది ఒక్కటి చేయడానికి అవకాశం వచ్చింది అని చెప్పారు. నిజంగానే యాంకరింగ్‌లో కూడా సిండికేట్లు స్టార్ట్ అయినాయా సార్? నేనేదో యాంకర్లకి అందరికీ ప్రెసిడెంట్లో మాట్లాడేవి నువ్వు. నేను మీ యాంకర్లు అందరికీ నేనేమన్నా ప్రెసిడెంట్నా? నాకు వాళ్ళు నువ్వు ఎవరైతే నా దగ్గర ఎదురు కూర్చుంటే అమ్మాయి యాంకర్ అనుకుంటాను తప్పితే ఉదయభాను హైట్గా గీట్గా బాగుంటుంది. మధ్యలో తనకి ఏదో ఫ్యామిలీ విషయం గురించి ఎక్కడైనా ఇల్లు కట్టుకోవడం ఇట్లు కూడా కొంత గ్యాప్ తీసుకుని ఉండడం మాట నిజమై ఉంటుంది. ఏముంది ఇప్పుడు ఆ అమ్మాయి మలయాళీ అమ్మాయి తెలుగు అమ్మాయిలు తయారైపోయిన సుమ లీడ్ చేస్తుంది కదా. ఆ తర్వాత ఇంకెవరన్నా అమ్మాయికి తట్టుకోలేని వాళ్ళు ఎవరన్నా వెళ్తే ఇంకా వేరే గర్ల్స్కి వెళ్తున్నారు తప్పితే సిండికేట్ ఏముంది, సిండికేట్ ఏముంటుంది. సిండికేట్ అంటే ఇప్పుడు సుమాకు వచ్చే బిజినెస్ అంతా ఇంకొక అమ్మాయికి ఇస్తుందా? ఎందుకు ఇస్తుంది? ఆ అబ్బాయికి డిమాండ్ ఉన్నంచే ఆ అమ్మాయి వెళ్తుంది. దుబాయ్ వెళ్ళినా అమెరికాలో మన తానా కూడా తనే చేసింది. ఒక 10 లక్షలు 15 లక్షలు తక్కువ తీసుకోదు కదా తను ఒక ప్రోగ్రామ్కి. సో ఆ విధంగా సిండికేట్లు ఎక్కడ ఉండవు. ఇక్కడ సిండికేట్లు ఎందుకంటే సిండికేట్లు ఉంటే నీ జాబ్ ఇంకోళ్ళకి ఇవ్వాలి, ఇస్తావా? ఎవరెవరు ఇక్కడ ఎవడ మార్కెట్ ఆడిది సిండికేట్ లేదు, ఆడిది గుడ్డు లేదు. కానీ ఊరిని ఎలాగంటారు అమ్మాయి బాగుంటుంది యాక్చువల్గా. ఉదయభాను ఓన్లీ అమ్మాయి ఎసెట్ అంటే హైట్గా ఉండేది, చాలా బాగుండేది యాక్చువల్గాను. సో తనకి ఏదో వేరే వేరే పనుల వలన వాటి వలన కొంత గ్యాప్ వచ్చి ఉంటుంది. రాకుండా ఎలా ఉంటుంది, విమెన్కి గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లేకుండా నిర్విరామంగా ఒక 20 ఏళ్ళ నుంచా నా సినిమాకి సుమే టైం సినిమాకి తాజ్ బంజారాలు చేసాం. అది అది అజు 25 ఏళ్ళంది. అప్పటి ముందు నుంచి చేస్తాం అంటే 30 ఏళ్ళ నుంచి మగుటం లేని మహారాజులాగా చేసుకుంటూ వెళ్ళింది ఒక సుమ ఒకతే. అప్పుడప్పుడు అంటూ ఉంటాను గట్టిగా మాట్లాడుతుందనే చిరాకు నాకు. చిరంజీవి గారు అలాగే అంటూ ఉంటాను. కానీ ఫైనల్గా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే తను బాగా కండక్ట్ చేయడం అలవాటు అయిపోయింది కదా. ఆ వృత్తి బాగా అలవాటు అయిపోయింది. యాంకరింగ్ కాంపీరింగ్ అనేది బాగా అలవాటు అయిపోయింది. బాగా చేస్తుంది, హడావుడిగా చేస్తుంది. అక్కడ చేత ఆ విధంగా వాళ్ళు చేయాలి. వాళ్ళకి కూడా మంచి ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు కాంపీరింగ్ అనేది అది కూడా నేను నేర్పిస్తాను యాక్చువల్గాను. అది యాంకరింగ్ అనేది అది ఒక ఆర్ట్. అది జనాలని స్టేజ్ మేనేజ్మెంట్ తెలియాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ తెలియాలి, గెస్ట్ మేనేజ్మెంట్ తెలియాలి. ఇవన్నీ తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు యాంకర్ అయిపోతుంటే ఎలాగ. మరి ఆ అమ్మాయికి సుమకి తెలిసిన సుమకి రాను తెలుసుకుంది. అలా ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చేసింది అమ్మాయికి. మా అమ్మాయికి ఎవరు లిస్ట్ వస్తుంది, చిరంజీవి గారు 10 నిమిషాలు లేట్గా వస్తుందని మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు చెప్పమంటుంది. చెప్తారు చిరంజీవి గారు వచ్చేస్తున్నారో చెప్తుంది. అది స్టేజ్ మేనేజ్మెంట్ అంటే అర్థమైంది మీకు. సో ఇవన్నీ కొంచెం అలా గమనించుకుంటూ ఎవ్రీ సెకండ్ చేసుకుంటూ జాగ్రత్తగా కండక్ట్ చేయగలిగితే షీఈ్ ఎ గుడ్ కాంపీరియర్ లెక్క. మనం తెలుగు వాళ్ళ రోమ్ వెళ్తే రోమన్లాగా ఉండమని తెలుగులో చేసినప్పుడు ఈ తెలుగు వాళ్ళకి ఎలాగైతే లైక్ చేస్తారో అలా చేస్తూ ఉంటుంది. నాగార్జున గారు అంటే వాళ్ళకి కిందకి వెళ్ళిపోతుంది, వాళ్ళని పోయి చేయబట్టి లాగేస్తుంది. ఇవన్నీ అమ్మాయి యొక్క చాకచక్యం ఎవరో సుమ అలా చేయగలగాలి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఉదయమానం ఉందనుకో, ఇప్పుడు మళ్ళీ కెరీర్ స్టార్ట్ అయ్యి నేను చేయాలని కూడా చేయొచ్చు. ఏముంది, మంచి హైట్ తను యాక్చువల్గాను. కాబట్టి ఇంత కలివిడిగా కూడా చేయగలదు. ఎందుకు చేయలేదు అప్పుడు నాకు గుర్తులేదు, కానీ చాలా చేసింది అలాగ అంతకుముందు. అలాగా ఇప్పుడు ఆ డైరెక్టర్ ఎవరు అన్నాడు, ఏ డైరెక్టర్? కనకరాజా? ఏ కనకరాజు? రజనీకాంత్ చేసిన అతనేనా? లోకేష్ కనకరాజు కాదు కదా. అతను ఎవరో తెలియదు నాకు. అతను అన్నాడా ఇలాగని చెప్పేసి నాకు వాళ్ళు ఎవరు తెలియదు. కానీ ఉదయభాను ఒకరితో తెలుసు నాకు. నేను కంటిన్యూ చేయను, ఇది ఒకటే చేస్తాను అందా. అవును సార్, అంటే ఉదయ్ భాను గారే అన్నారు ఇక్కడ యాంకరింగ్లో కూడా సిండికేట్లు ఉన్నాయి అని చెప్పి. అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది సార్. సిండికేట్ ఎలా ఉంటాయి? ఇప్పుడు నీకు ఇచ్చిన ఉన్నది ఉదయభాన్ ప్లేస్లో ఇంకొక అమ్మాయిని పెడితే అందం రాదు కదా. సుమా ప్లేస్లో ఇంకొక అమ్మాయిని పెడితే అది అందం రాదు కదా. ఇంకా బెటర్ రావచ్చు అని కూడా ఇంకా సుమనే కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అదేవిధంగా ఉదయభాన్ 5 చేసిందనుకో తను కోరుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే సుమా డామినేట్ చేయటం వలన ఎక్కువ మంది అమ్మాయికి 10 లక్షలైన అమ్మాయికి ఇవ్వటం వలన ఉదయభానికి తగ్గి ఉండటం వలన అలాగని ఉంటుంది. సిండికేట్ ఏముంటుంది, మేనేజర్లు ఉంటారు. వాళ్ళు చెప్తుంటే ఆ అమ్మాయి ఎందుకని అమ్మాయిని పెట్టండి 2 లక్షలు ఎక్కువైనాను, లేకపోతే ఆ అమ్మాయి ఎందుకని అమ్మాయి అయితే 3 లక్షలకి వస్తుంది 1 అవరే కదా ప్రోగ్రామ్ అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అందులో అతను కమిషన్ ఉంటుంది 10%. ఆ అమ్మాయికి 3 లక్షలు 30,000 ఉంటుంది. మేబీ సుమాకి ఇచ్చే 10 లక్షలు ₹1,00,000 ఇంకొకటికి ఇవ్వచ్చు.
ఇలాగ ఉంటారు, ఉండకుండా అలాగ మరి అలాగ మరి ఆర్టిస్టులు ఉంటారు మేనేజర్లు, హీరోయిన్లకు మేనేజర్లు ఉంటారు కదా, అదేవిధంగా వాళ్ళకి ఉండొచ్చు. ఆ విధంగా సిండికేట్ అయిన తప్పితే మొత్తం ఎక్కడెక్కడ జరుగుతున్న ప్రతి పార్టీకి ఈ మేనేజర్లు వెళ్ళిపోయి మార్కెటింగ్ చేసుకుంటే తప్ప దాన్ని సిండికేట్ అనలేము మనం. అన్నీ ఉంటాయి, బాగుంటాయి, అన్నీ చేస్తాడు. డైరెక్టర్ని ప్రొడ్యూసర్ వద్దండి సుమే కావాలంటారు, ఏం చేస్తాం? బడ్జెట్ అన్నీ పక్కన పెట్టినా కూడా మనకి ప్రమోషన్ కావాలి, గట్టిగా అరిచేవాళ్ళు కావాలి, కాబట్టి సుమే బెటరు. పోతే పోయిన ఇంకో 2 లక్షలు ఎక్కువైనా కూడా ఆ అమ్మాయికి అలా జరుగుతుంది. ఇప్పుడు ఇంకా అక్కడ సిండికేట్ ఏముంది అక్కడ? దే విష్. తర్వాత ఆ ఈవెంట్ని మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు 2-3 ఇక్కడ TV5 ఇంకొక 2-3 ఉన్నారు, వాళ్ళు చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకు బడ్జెట్ ఇస్తారు చిన్న సినిమాలకి. పెద్ద సినిమాలకైతే వీళ్ళు తిరిగిస్తారు డబ్బులు, అంటే వాళ్ళకి స్పాన్సర్లు వస్తారు. ఇప్పుడు చిరంజీవి గారు వస్తున్నాడు పార్టీకి, ప్రొడ్యూసర్ తెచ్చుకుంటున్నాడు, ఓకే, అటు దానికి స్పాన్సర్లు ఎక్కువ మంది వస్తారు. ఒక ప్రభాస్ వస్తున్నాడు, అర్థమైంది మీకు, ఒక రేష్మిగా వస్తుంది, ఇటు ఆ ప్రోగ్రామ్ గెస్టులు కానీ, దానికి వాళ్ళు వెనకాల పెట్టుకునే బ్రాండ్లకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇంక చాలా ఉన్నాయి ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్లో. దానికి సొమ్ము ఉండాలి. 10 లక్షలు తీసుకుని సొమ్మే కావాలనుకోండి, 15 తెచ్చుకుని అంత తెలియదు కానీ నాకు సొమ్మే కావాలనుకోండి, వీళ్ళన్ని హంగులతోటి స్పాన్సర్షిప్లు ఎక్కువ వస్తాయి. ఇంకా అక్కడ సిండికేటే ఉంది. నువ్వు అవుట్ ఆఫ్ ద మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అది సిండికేట్ ఆడవాళ్ళు రావట్లేదు అనుకోవడం పొరపాటు. ఎదర్ ఇట్ ఈస్ ఉదయ భవన్ వారి హూఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఫాస్ట్గా వెళ్తూ ఒక మంచి ప్రోగ్రామ్ మంచి హిట్ చేసావనుకో, ఇదేంటంటే యాంకర్ హిట్ చేయడం అంటే యాంకర్ వల్ల కూడా హిట్ అవుతుంది. యాంకర్ బాగా కండక్ట్ చేయడం వల్ల కూడా దానికి రక్తి కడుతుంది, అప్లాజ్ వస్తూ ఉంటుంది కదా. వాళ్ళందరినీ కూడా రోజుకి 1000 రూపాయలు ఇచ్చి తీసుకొస్తారు వాళ్ళు. నిజంగా క్రౌడ్ అయితే కాయలేరు. కాలేజ్ స్టూడెంట్ పట్టుకొస్తారు 500 వెహికల్కి, ఆడికి 1000 రూపాయలను 1500 ఇస్తే వస్తారు వాళ్ళు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి చప్పలు కొట్టమని చెప్తే కొడతారన్నమాట వాళ్ళు. అదే మీకు నిజంగా క్రౌడ్ని ఇన్వైట్ చేస్తే ఇప్పుడు బన్నీకి గిన్నీకి పెడితే ఇరిగిపోతాయి అక్కడ. అలాగే కదా మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రోగ్రామ్కి నోవోటెల్లోని అక్కడ క్యాన్సిల్ అయింది. మన ఏదో దేవరా సినిమాకు దేనికో ఏదో ఒక ఫిలింకి, ఏదో ఒక ఫిలిం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాంకరింగ్ వలన కూడా ఆ షోకి మంచి అందం వస్తుంది, మంచి అప్లాజ్ వస్తుంది. అలాగే వచ్చేవాళ్ళు ఎవరు ఇప్పుడు మనకి ఉన్నవాళ్ళను సుమ, మరి సుమనే కోరుకుంటారు. ఇప్పుడు సార్ 2-3 లక్షలు ఎక్కువ సార్ అంటే అయినా పర్లేదు అంటారు. ఎంత ఖర్చు పెట్టి అందులో ఎక్కడ కక్కుర్తి పడతా ఉంటారు. ఆ విధంగా ఆ అమ్మాయి ముసలిది అయిపోతుంది, కానీ ఇలా చేస్తూనే ఉన్నారు కదా. ఆ అమ్మాయి పిల్లలే పెద్దవాళ్ళు అయిపోయారు. బట్ స్టిల్ షీ ఈజ్ గోయింగ్ ఆన్ స్ట్రాంగ్ అట్ 80. డెఫినెట్లీ ఆ అమ్మాయి షీ ఈజ్ స్టార్ అమాంగ్ వాట్ యూ కాల్ దిస్ యాంకర్స్లో స్టార్ అమ్మాయి. ఆ అమ్మాయి తర్వాత కదా మిగతా వాళ్ళు ఎంతమంది ఇంతకంటే అందమైన, ఎంతకంటే 20 ఏళ్ళు చిన్న అమ్మాయి వచ్చినా కూడా బట్ స్టిల్ సుమా ఈజ్ ఎ స్టార్, యాంకర్స్లో స్టార్. ఆ పొజిషన్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఉదయ భవన్ కానీ ఎవరైనా కూడా యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ అగైన్. కొత్తగా కాన్సెప్ట్ చేయాలి. ఆ ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్, అన్ని ప్రోగ్రాంలు ఒకలే ఉన్నాయి. సొమ్ము చేసి కూడా రావటం, టీజర్ రిలీజ్ చేయడం, రావటం, ఏదో చేస్తూ ఉంటారు. అందులో వచ్చిన గెస్ట్ ఒక్కడి వల్లనే రక్తి కడుతుంది అక్కడ. సడన్గా పవన్ కళ్యాణ్ వచ్చాడు ఇంకో, దట్ విల్ బికమ్ ఏ వెరీ బిగ్ హిట్. లేకపోతే ఆ పైన జరిగే అన్నీ ఒకేదా జరుగుతున్నాయి. స్క్రీన్ ఓపెన్ చేయడం, ఆడు ఓపెన్ చేయడం. ఇప్పుడు బాలకృష్ణకి వచ్చాడు అనుకో, అది దైవాధీనం, మంచి పేరు రావచ్చు, చెడ్డ పేరు రావచ్చు. మౌన అని అనుకోండి వచ్చి, అది ఒక పెద్ద పబ్లిసిటీ అయిపోతుంది. ఏంటి సో మౌన అలాగ అని అనుకోండి, అది పెద్ద హిట్ అవ్వచ్చు. దాన్ని ఏమన్నా ఇలా కొట్టాడు, దాన్ని ఎవరన్నా ఒక హీరోయిన్ని ఇలా ఒక అమ్మాయిని అలాగా, అవన్నీ దైవాధీనం అనమాట. బాలకృష్ణ వస్తే అదొక ప్లస్. ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు చిరంజీవి వాళ్ళందరికీ ఆర్గనైజ్ చేస్తారు, బాలకృష్ణ ఆర్గనైజ్ చేయకపోవచ్చు. సరదాగా మంచి మూడ్లో ఉన్నాడు అనుకోండి, వచ్చినప్పుడు ఇలా అనొచ్చు, అంచేత అది పెద్ద హిట్ అవుతుంది. అంచేత అటువంటి ప్రోగ్రామ్స్కి నువ్వు కాంపీర్ చేయగలిగితే, బాగా మేనేజ్మెంట్ చేసి బ్యాలెన్స్ చేయగలిగితే, అటువంటి 4-5 ప్రోగ్రాంలు వస్తే మళ్ళీ నువ్వే మార్కెట్లో ఉంటావు. ఒక్కసారి సడన్గా ఇప్పుడు చిరంజీవి గారి మార్కెట్కి ఒకటికి వచ్చేది కదా, వచ్చేస్తుందా? ప్రభాస్ మార్కెట్కి ఎవరికి వచ్చేస్తే అదర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ సో మెనీ ఇయర్స్, సో మెనీ ఫిలిమ్స్ విత్ జర్నీ విత్ రాజమౌళి చేసిన తర్వాత ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. సడన్గా నేను కూడా ప్రభాస్ లాగా అంతకంటగా అందంగా ఉంటాను అన్నట్టు ఇంకో భీమవరం రాజు గారు వచ్చి అవలేడు కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నేను అనుకోవటం ఆ ఉద్దేశంతో అనుకుంటుంది. కానీ సిండికేట్లు ఏమి ఉండవు, మేనేజర్లు ఉంటారు.
పలానా చోట ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఇండస్ట్రీలో తెలిసిపోతుంది, అక్కడికి వెళ్తారు. దీనికి పలానా ఒక అమ్మాయి ఎవరో వచ్చిందంటే ఆ అమ్మాయిని పెడదామా అంటారు. ఓకే పెడదాం, ఎలా కూడా చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ ఫైనల్కి వచ్చేటప్పటికి సుమారు పెడుద్దాం అంటారు. ఇక అప్పుడు సిండికేట్ ఏంటి? సిండికేట్ ఏం కదా, దేర్ ప్రయారిటీ, వాళ్ళ ఆప్షన్ అది అంతే తప్పితే సిండికేట్ లాగా చేయరు. ఎస్పెషల్లీ యాంకర్లో చేయడం వల్ల ఎవరికి లాభం? అది యాంకర్ లాభం. వాళ్ళ యాంకర్ లాభం చూడరు. వాళ్ళ ప్రోగ్రాం బాగా జరగాలి. చాలామంది వస్తారు, మలయాళీ హీరోస్ వస్తున్నారు, ఇంకెవరెవరు వస్తారు, వీళ్ళందరినీ హ్యాండిల్ చేయగల వ్యక్తి ఎవరు ఉంటారు? సోమయ్య అని చెప్పేసి అంటారా? వాస్తవాన్ని మనం దూరంగా మాట్లాడుకోకూడదు. నేను అప్పుడప్పుడు సొమ్మని ఎక్కువ మాట్లాడద్దని తిడతా ఉంటాను. అయినా కూడా ఇది వాస్తవం. ఇది నేను తిట్టినంత మాత్రం నా అమ్మాయి స్టార్టం పోదు కదా. బట్ షీ కండక్ట్స్ వెల్, ఓవరాల్గా షీ కండక్ట్స్ వెల్. మన తానాలో వెళ్ళినప్పుడు కూడా అన్ని చోట్ల బాగా చేస్తాను. అది అలవాటు అయిపోయింది. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్ లాగా బాగా ప్రాక్టీస్ అయిపోయింది తను. అంచేత ఐ డోంట్ థింక్ సిండికేట్ విల్ వర్కౌట్ ఫర్ యాంకర్స్. దాట్ ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళ ఇష్టం అది. అండ్ ఆల్సో ఈవెంట్ మేనేజ్మెంట్, ఇక్కడ వాళ్ళని మర్చిపోకూడదు. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కన్విన్స్ చేస్తారు, తను చేస్తే మనకి ఇన్ని స్పాన్సర్లు వస్తాయి సార్ అని, ఇంత ఇన్స్టాగ్రామ్ మైలేజ్ వస్తారని. అది మెయిన్. వాళ్ళు ఇందాక నుంచి వాళ్ళ పాయింట్ చెప్పట్లేదు. ఎవరైతే ఈవెంట్ మేనేజ్ చేస్తారో వాళ్ళ ద్వారా ప్రొడ్యూసర్కి లబ్ధి ఉంటుంది. మీరు తెచ్చే గెస్టులతో పాటు వాళ్ళు తెచ్చే నాయిస్తో పాటు ఈ యాంకర్ కూడా ఒక పార్ట్. అది సాధారణంగా సుమన్ సపోర్ట్ చేయరు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు. అంటే సగం డబ్బు అక్కడ పోతుంది కాబట్టి అక్కడ మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ నాకు సుమయ్య కావాలంటాడా? సో అంచేత సిండికేట్లు అనేది వర్కౌట్ అవ్వదు. కానీ ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ విల్ సపోర్ట్. వాళ్ళు ఆ అమ్మాయి ఆ ఉద్దేశం ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మేబీ ఒకే అమ్మాయిని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు పిలవక్కలేదు. ప్రొడ్యూసర్ నేను ఉంటాను, అన్నీ అయిపోద్ది, సుమయ్య మరి గట్టిగా వాగుతుంది గీకుంది అన్నారు, మరి వద్దా అన్నాను అనుకోండి, లేలే సమని పెట్టి అంటాను. అర్థమైంది మీకు? సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. దట్ ఈస్ బిట్వీన్ ద ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ ద ప్రొడ్యూసర్ అన్నమాట. వాళ్ళిద్దరి మధ్యన జరిగే సంభాషణల ప్రకారంగానే యాంకర్లు ఉంటారు. సిండికేట్ల వల్ల వర్కౌట్ అయితే సుమ కంటే 100 రెట్లు యంగ్ గర్ల్స్ ఉంటారు. ఇప్పుడు అదరగొట్టేసి వాళ్ళు తీసుకురావచ్చు. ఇప్పుడు శ్రీలీలాగా ఉండే అమ్మాయిని తీసుకురావచ్చు. బట్ అది కొంతవరకే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళతో సినిమా తీస్తే ఎలాగ హిట్ అవుతుంది ఆ టైప్లో ఉంటుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రభాస్ అండ్ కొత్త హీరో అలా ఉంటుంది. అంచేత పాత వాళ్ళకి ఓటేస్తూ ఉంటారు జనరల్గా. అక్కడ సిండికేట్ ఉండదమ్మా. ఓన్లీ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు మటుకు చెప్తారు, మీరు ఇలాగైతే ఇంత ఖర్చు అవుతుంది, ఇంకొక అమ్మాయిని పెడితే లక్షలు అయిపోతుంది, ఈ అమ్మాయి అయితే 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు అవుతుంది అంటారు. మరి ఇలా చేయటం వల్ల కొంత రాయితే ఉంది. బికాజ్ మెనీ ఛానల్స్ విల్ బై. సుమా చేస్తుందనేటప్పుడు వేరే రేట్లు కొంటారు వాళ్ళు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తారు. యాక్చువల్గా నువ్వు నన్ను అడిగావు కాబట్టి నాకు అన్కన్సర్న్డ్ ఇది యాక్చువల్గాను. కాకపోతే నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను. యాక్చువల్గాను ఉదయభాను గురించి ఏదో చూశాను, చాలా టాల్గా ఉంటుంది అనుకునేవాడిని ఒకప్పుడే. పొడుగ్గా చాలా అందంగా ఉంటుంది అని అనుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి గురించి అసలు ఏం తెలియదు నాకు. దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.